హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి పల్లి పట్టి అండి. ఓన్లీ పల్లి కాకుండా నువ్వులు వేసేసి ఈ విధంగా రెండు కలిపి చేసామంటే ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సమ్మర్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా హెల్దీని. ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం అండి నేను ఒక 1/2 kg పల్లీలు తీసుకున్నాను. ఇవన్నీ సిమ్లో పెట్టేసి వేయించాలి, మరీ హైలో వేయించదండి టేస్ట్ రాదు. స్లోగా వేయించేస్తే పల్లి మొత్తం వేగుతుంది లోన వరకు. తర్వాత అది తీసేసి అందులోనే 1/2 kg నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఏంటంటే మనకు కొంచెం అలా వాటర్ పోసి వేయించుతండి అన్నీ పొంగుతాయి మంచిగా నువ్వులు. అలా చేసినప్పుడు ఈజీగా మనకు సిమ్లో మంచి కమ్మటి వాసనతోనే వేగుతాయి. ఈ విధంగా ఇలా నువ్వులను కూడా సిమ్లో పెట్టేసి ఒక 2 minutes మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా వేయించేసినాక ఈ రెండు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారేలోపు మనం పల్లీలని పొట్టు తీసేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ పొట్టు తీసేస్తే చాలా టేస్టీ, పొట్టుతోనైనా చేసుకోవచ్చు, మన చాయిస్. అది ఏంటంటే చూడటానికి బాగుంటుంది అనేసి పొట్టు తీసేస్తాము. ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక 1/2 kg బెల్లం తీసుకోవాలి. అంటే 3/4 kg మొత్తానికి ఒక 1/2 kg బెల్లం తీసుకోవాలి. మెజర్మెంట్స్ ఇలా చూడండి, మంచిగా కరెక్ట్ సరిపోతుంది తీపి. దీన్ని ఈ విధంగా కరిగించుకొని వడకట్టుకోవాలి. అందులో ఏదైనా నలకలు ఉన్నా కూడా మొత్తం నెట్టులోకి వచ్చేస్తాయి. ఇలా మొత్తం కరిగించుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూకుడు పెట్టేసి అందులో ఈ వాటర్ పోసేసి పాకం పట్టేసుకోవాలి. ఇది పాకం అండి, సిమ్లో పెట్టేసి స్లోగా పాకం వస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ పాకం అయ్యేలోపు మనం దేంట్లో అయితే దాన్ని పల్లి పట్టిని వేస్తామో దానికి అడుగున ఈ విధంగా నీరు రాసి పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము పాకం వచ్చిందో. అలా సాగొద్దండి, ఈ విధంగా ఇలా రావద్దు. మరి ఒకసారి దానిలోనే వేసేసి మళ్ళీ ఒకసారి చూద్దాం. మనకు పాకం అనేది ఏంటంటే ఈ విధంగా గట్టిగా ఉండ ఒక్కటే కాదండి, ఆ ఉండని మనం ఒక ప్లేట్లో వేస్తే శబ్దం రావాలి. అలా శబ్దం వచ్చినప్పుడు మనకు పాకమైనట్టు. ఇప్పుడు ఇందులోనే పల్లీలు నువ్వులు వేసేసి సిమ్లో పెట్టేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలిసే విధంగా బెల్లం అన్నిటికి పెట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేశాక ఇప్పుడు దీన్ని మనం ఇందాకనే రాసిన ప్లేట్లలో వేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిసాక ఇంకా స్టవ్ పని చేసేసుకొని ఈ నెయ్యి రాసిన ప్లేట్లలో మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని తుంచేసుకుంటే మనకు నువ్వులు పల్లీలతో పల్లి పట్టి రెడీ అయిపోయినట్టే. ఈ సమ్మర్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, ఎంతో హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.